ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి. అంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి. అర్థం చేసుకోండి, ఇక్కడ డిప్యూటీ సీఎం అనే పదవి పవన్ కళ్యాణ్ గారికి అలంకారం కాదు. డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ గారు అలంకారం. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ డిప్యూటీ సీఎం అంటే గతంలో బూడి ముత్యాల నాయుడు కానీ అంతకు ముందున్న XYZ 10 మంది 2014 తర్వాత ఇప్పటి వరకు 10 మంది డిప్యూటీ సీఎంలు మారారు. 10 మంది 2014 ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కింద విడిపోయిన తర్వాత 10 మంది డిప్యూటీ సీఎంలు మారారు. ఈ 10 మంది డిప్యూటీ సీఎంలు కూడా ఎవరికి గుర్తులేరు, అసలు డిప్యూటీ సీఎంలా వాళ్ళ అన్నట్టుగా కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారో కూడా, ఏ శాఖలు తీసుకున్నారో కూడా ఎవరికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రతి సీఎం గారి ఫోటో పక్కన ప్రతి కార్యాలయంలోనే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగానంటే అర్థం చేసుకోండి. అది ఆయన స్టామినా, ఆయన స్థాయి, ఆయన అర్హత. ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. అది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన పార్టీ ఎలా, ఏ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏ సమయంలో క్యాడర్ అంతా వైసీపీకి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఎలా కాపాడారో అవన్నీ కూడా అందరూ చూశారు. సో అది మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు టీడీపీ అనేది జనసేన లేకపోతే టీడీపీ అనేది లేదు, ఈ ఓటు చీలనివ్వను అనే ఫార్ములా తోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2022లో చెప్పారో చేసి చూపించారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ రోజు మన పార్టీ కానీ మన క్యాడర్ కానీ నన్ను జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతూ నేను జైల్లో నుంచి కూడా బయటికి రాలేకపోతున్నానని ఒక దృఢమైన నమ్మకం, దృఢమైన విశ్వాసం ఉంది ఆయనకి. ఉంది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఆయన ఫోటో పక్కన పెట్టాలని చెప్పడమే కాకుండా డిప్యూటీ సీఎం పదవి ఆయనకి కేటాయించడమే కాకుండా, అంటే ఆయన అర్హత ఉంది, ఒక సీఎం క్యాండిడేట్. ఆయన డిప్యూటీ సీఎంతో పాటు సరిపెట్టడం కాకుండా ఒక సీఎం తగ్గ అర్హత ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఆయనకి ఇలాంటి గౌరవం ఇవ్వడం అనేది మా అందరిలో కాదు, ప్రతి జన సైనికుల్లో కూడా ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా కొనసాగి మీ కూటమి, మీ ఐకమత్యంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కానీ ఎక్కడా కూడా ఒక డిప్యూటీ సీఎం ఫోటోని సీఎం ఫోటో పక్కన పెట్టడం అనేది నేనైతే ఎక్కడ చూడాల, హిస్టరీలో ఇప్పటి వరకు ఎక్కడా చూడాల. అది కూడా 1-2 చోట్ల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్ర ప్రజల్లో ఉన్న నమ్మకం, ఆదరణ. అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఎలాగైతే పెట్టారో, ఆయన నేను దేవుడిలాగా ఉండాలి, ప్రతి ఒక్క దేవుడి గుళ్ళోనూ నా ఫోటో పెట్టుకుని పూజించాలని ఆయన సొంతంగా ఆయన చెప్పుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పుకోలేదు. ఆయన సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకుంటా ప్రజాసేవ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అన్నీ ఆయన వరిస్తున్నాయి. ఈ రోజు ఆయన నా ఫోటో పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు లేదా నీ ఫోటో పెట్టాలని చెప్పి ఆయన అడగలేదు. స్వతహాగా ప్రజల కోరిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ఒక పూలమాల వేస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి కూడా చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా గెలిచిన ఆనందంలో జై టీడీపీ అంటున్నారు, జై జనసేన అంటున్నారు, జై పవన్ కళ్యాణ్ అంటున్నారు, జై చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఇంత ఐకమత్యంగా అన్నదమ్ములా కలిసిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి రోజులు వచ్చినాయి. ఈ ఐకమత్యంతో, ఒక యూనిటీ తోటి, కులం మతం భేదం లేకుండా జనసేన పార్టీ ఎలా అయితే ఒక సిద్ధాంతాలతోటి కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, అభివృద్ధి ప్రస్థానం, సంస్కృతి ఇలాంటివన్నీ పెట్టుకుని జనసేన పార్టీ ఏదైతే సిద్ధాంతాలతో ముందుకు వచ్చిందో 2014 మార్చి 14న అదే సిద్ధాంతాలతో ఆయన నిలబడి ఉన్నారు కాబట్టి ఈ రోజు జనసేన, టీడీపీ, బీజేపీని ఇలా 3 పార్టీలని దగ్గర చేసింది మాత్రం ప్రధానమైన కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. అందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్రం ఇలా ఉంది, ఈ కూటమి గెలిచిందంటే ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అనేది టీడీపీ శ్రేణుల్లో కానీ, బీజేపీ శ్రేణుల్లో కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఇదే చెప్పుకుంటున్నారు. సో ఇదే కంటిన్యూ చేయండి. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడం. ఫోటో వరకే కాదు, ఆయన ఫోటో పెట్టాలి. ఎందుకనంటే ఏ ఒక్కడైనా అవినీతి చేయాలన్నా, అక్రమాలు చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఆడపిల్లల్ని ఏడిపించాలన్నా, లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్నా ప్రతి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందంటేనే భయపడాలి. అంటే చెప్పకూడదు, కొన్ని కార్చుకోవాలన్నమాట. కొంతమంది అవినీతి అక్రమాలు చేసేవాళ్ళు, గాంజాయి బ్యాచ్ కానీ, గుట్కా బ్యాచ్ కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం అనేది మంచి పరిణామం, మంచి ఆలోచన. ఇదే కొనసాగి రాష్ట్ర అభివృద్ధి చేసి 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి మార్కు, చంద్రబాబు నాయుడు గారి మార్కు కనబడుతుంది అని ఆశిస్తూ జై హింద్.